ప్రపంచంలో చాలా వింతలు విశేషాలు జరుగుతాయి. భారతదేశంలో కూడా రీసెంట్గా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. 2016లో ఒక రష్యన్ మహిళ బిజినెస్ వీసా మీద భారతదేశానికి వచ్చింది. 2017లో ఆవిడ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. కానీ ఆ దేశంలో ఇప్పటికీ మన దేశంలో ఉందన్నమాట. అయితే ఈవిడ ఈ మధ్యలో ఒక ఇజ్రాయలీ వ్యక్తితో కోలివింగ్లో ఉంది. తర్వాత ఇద్దరికి డిఫరెన్సెస్ వచ్చాయి. అయితే ఈ లోపే వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారనమాట. ఈ అమ్మాయి అబ్బాయిని వదిలేసేసి దేశం మొత్తం తిరిగింది. తిరిగి చివరికి కర్ణాటకలోని గోకర్ణ అనే ప్లేస్కి వెళ్ళిందనమాట. ఈ ప్లేస్లో ఇదంతా మనకు తెలుసు, వెస్ట్రన్ ఘాట్స్, విష సర్పాలు ఉంటాయి. అంతేకాదు ఆ ప్రాంతంలో ల్యాండ్ స్లైడ్స్ కూడా చాలా ఎక్కువ అనమాట. అయితే నేచర్కి చాలా దగ్గరగా ఉండాలనుకుందో ఏమో కానీ తను ఒక కేవ్, అక్కడ ఒక గుహలో ఉండిపోయింది. పిల్లల్ని పెట్టుకుని అక్కడే తింటూ, అడవిలోనే దొరికే తింటూ, అక్కడే తిరుగుతూ అక్కడే ఉండిపోయింది అనమాట. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నెలల నుంచి ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ ఆవిడ అక్కడే ఉండి బతుకుతుందనమాట. రీసెంట్గా ల్యాండ్ స్లైడ్ ఏదో జరగడంతో అక్కడ పోలీసులు వెళ్ళి ప్యాట్రోలింగ్ చేస్తే ఈవిడ దొరికింది. ఇవన్నీ ఒక చిన్న ఇల్లు, గుహ లోపల ఏదో జరుగుతుందని వెళ్తే ఈవిడ రష్యన్ మహిళ పిల్లలతో సహా ఉందన్నమాట.